ఏడో పిచ్చోడు మా గణేష్ 3600 కోట్లు కంటోన్మెంట్ ఉంది షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు అయిపోయినాయి. 1500 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కు 1600 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఈ రెండు కలిస్తేనే 5000 కోట్లు అయినాయి. కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నందుకు 303 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని ఇచ్చేసారు. ఆడ నీళ్లకు డ్రైనేజీలకు నేను డబ్బులు ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేకి వచ్చి జీవోలతో సహా టెండర్లతో సహా మొత్తం ముందల పెట్టిండు. నోట్లకెళ్ళి మాట వస్తలేదు, ఏదో ఒకటి మాట్లాడతాడు పారిపోతాడు. డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా, చూసుకుందాం అన్నాడు. ఎంటికలు ఇస్తా, పేగులు ఇస్తా, కార్జం ఇస్తా, కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు. ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరవీరుల స్తూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు. బయటకు వచ్చిండా, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు. అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోతున్నాడు. వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు అని. నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటానని మీకు చెప్పిన. హుజూరాబాదులో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద, కష్టం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీ హిల్స్లో గెలిపిస్తారు. ఇది ఎంతో దూరం లేదు. 14 తారీఖు నాడు మీరు అందరూ కూడా నవీన్ యాదవ్ని ఆశీర్వదించండి. యువకుడు, పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటున్నారు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, వారు సతీమణి, మొదటి సతీమణి కావచ్చు, రెండో సతీమణి కావచ్చు, ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి విషయాలల్లో నేను విఘ్నత ప్రదర్శించదలుచుకున్న. నా వివాదంలోకి నన్ను లాగకండి. ధన్యవాదాలు.